நாயகனாக நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல காப்பானே, மணிக்கதவம் தாழ் திரவாய் ஆயர சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நிறந்தான், தூயோமாய் வந்தோன் துயிலேக பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாட்டாதே அம்மா నీ నేస నిలయక్కడమం నీకేలోరంబావాయ్. శ్రీమన్నారాయణ 16వ పాశ్రం యొక్క వివరణ. నాయగనాయ్ నిండ నంద గోపనుడై. ఈ పాశ్రము భగవంతుణ్ణి చేరుకోవడానికి ముందు ఆచార్యుని అనుగ్రహం ఎంత అవసరమో తెలియజేస్తుంది. గోపికలు ఈ 10 రోజులు 10 గోపికలను లేపుకుంటూ ఈ పాశ్రం రోజు నందగోపుని ఇంటికి వెళ్తారు. నందగోపుని ఇంటిని కోవెలతో పోల్చింది అమ్మవారు. శ్రీకృష్ణుడి భవనానికి 10 మంది గోపికలు వెళ్తూ ఉంటారు. అక్కడ ద్వారపాలకుల వీళ్ళని అడ్డుకుంటారు. వాళ్ళ అనుమతి కోసం ప్రార్థిస్తున్నటువంటి సందర్భము ఈ పాశురం. ఈ పాశురంలో ద్వారపాలకుడు అంటే ఇక్కడ ఆచార్యుడు అని అర్థం. భగవంతుని అంతఃపురంలో ఉన్న ఆయనను నేరుగా చేరుకోవడం సాధ్యం కాదు. తలుపులు తీసే అధికారం, దారి చూపే కరుణ కేవలం ఆచార్యునికి మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారు ద్వారపాలకుడిని తలుపు తీయమని వేడుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఇందులో 4 విషయాలను అమ్మవారు తెలియజేసింది. నాయకనాయ్ నిండ్రా అంటే శ్రీకృష్ణుని యొక్క గొప్పతనము. శ్రీకృష్ణుడు కేవలం పాలకుడు మాత్రమే కాదు, అందులో అందరికీ నాయకుడు. ఆయన భవనము ఎంతో పవిత్రమైనది. ఆ భవనానికి ఉన్న తోరణాలు, జెండాలు చూస్తుంటేనే భగవంతుడి వైభవం అర్థమవుతుంది అని అమ్మవారు దీంట్లో తెలియజేశారు. 2వ పదము తూయో మాయ్ మందోం, తూయో మాయ్ వందోం అంటే మేము శుద్ధులమై వచ్చాము నీ దగ్గరికి, తలుపులు తెరవమని అడుగుతుంది ద్వారపాలకులను. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం భగవంతుణ్ణి సేవించాలనే తపనతో మాత్రమే అంతఃకరణ శుద్ధితో వచ్చాము, కాబట్టి ద్వారాలు తెరవండని ద్వారపాలకుల్ని వేడుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ బాహ్య అర్థం కాకుండా అంతరార్థం అంటే ఏంటి అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు బాహ్య శుద్ధి కాకుండా అంతర్శుద్ధి అంటే మనస్సు నిర్మలంగా ఉండాలని తెలియచేస్తుంది. ఇంకా 3వ పదం తాయ్ వాయ్ కురాదే అంటే మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి మీరు వారించవద్దు, మీరు కఠినంగా మాట్లాడవద్దు అని ప్రార్థిస్తూ శ్రీకృష్ణుడు మాకు పరే అనే సాధనాన్ని ఇస్తానన్నాడు, అందుకే వచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళనీయండి అని వేడుకుంటూ ఉంది. ఇంకా 4వది పదం శరణార్థి. ఇక్కడ మాయన్ మన్వన్నన్ నిన్నల్ వాయ్ నిర్ధాన్ అంటే నిన్ననే కృష్ణుడు మాకు పరే అనే సాధనాన్ని ఇచ్చి మాట ఇచ్చాడు కాబట్టి మమ్మల్ని వెళ్ళనీయమని ఒక విషయాన్ని తెలియజేసింది. తర్వాత శరణార్థి అంటే మమ్మల్ని ఎలానన్నా లోపలికి వెళ్ళేటట్టు చెయ్యండి అని చెప్పేసి ద్వారపాలకుల్ని వేడుకోవడము ఈ పాశ్రంలోని ముఖ్య వివరణ అర్థం. అంటే మనలోని అహంకారాన్ని, నేనే అనే స్వార్థాన్ని వీడి భగవంతుణ్ణి గనుక వేడుకున్నట్టయితే భగవంతుడు మనకు పాలిస్తాడు అనేది. ఇంకొకటి ఆచార్యుడు, మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే ఆచార్యుడు ముఖ్య పాత్ర, మధ్య పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆచార్యుని ద్వారానే భగవంతుణ్ణి చేరుకోవాలనేది దీనిలోని అర్థము.